హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చింతపండు చట్నీ చేసి చూపించబోతున్నాను. కారంగా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తగా వంట చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. వారం వరకు నిల్వ ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. దీనికోసం నేను అరగంట ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. మీకు తొందరగా చింతపండు నానాలంటే చింతపండులో వేడి నీళ్ళు పోయండి, తొందరగా చింతపండు నానిపోతుంది. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను వాడే ఎండుమిర్చి కారం తక్కువగా ఉన్నాయండి, అందుకే నేను కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి 10-15 దాకా పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇది కొద్దిగా ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఈ వేడికి మనకి జీలకర్ర ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అంతా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల పులుపు కారం టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. వేసుకొని అంతా కలుపుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే చింతపండు చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే వారం వరకు నిల్వ కూడా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.